శ్లోకంలో ఉండేటువంటి అర్థం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా ఉన్నటువంటి 3 మొక్కలు గురుతత్వం కనుక ఆ గురుతత్వం భగవతత్వాన్ని తెలియజేస్తుంది కనుక మనం ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటగలిగినట్లయితే ఆ 3 మొక్కలు గురుతత్వం ద్వారా నివాసయోగ్యంగా జీవరాశి మనం నివాసయోగ్యంగా ఉండేటువంటి ఒక చక్కని అవకాశం మనకు కలుగుతుంది. అందుచేత ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనకు భగవంతుడు ఈ ప్రకృతిని ప్రసాదించాడు కనుక దాన్ని రక్షించుకోవాలి. అదేవిధంగా మనం ప్లాస్టిక్ ఉపయోగం చాలా ఎక్కువ చేస్తున్నాం. మనం ప్రతి చిన్న వస్తువు కూడా ప్లాస్టికే వాడేస్తున్నాం మనం. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కింద మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే భగవంతుడు ఇచ్చినటువంటి ఈ ప్రకృతిని ఈ నివాసయోగ్యమైనటువంటి ఈ భూమిని పరిరక్షించుకునేటువంటి ఒక మహోన్నతమైనటువంటి అవకాశం కలుగుతుంది. మనం ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కింద మార్చుకోవాలి. నా మొక్క నా శ్వాస అనేటువంటి భాగస్వామ్యం కాబట్టి మనం 3 మొక్కలు ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తి 3 మొక్కలు నాటగలిగినట్టయితే మనంతా కూడా ఈ హరితవనంగా మార్చుకోవచ్చు. అదేవిధంగా మనం మన యొక్క కూరగాయలు ఆకుకూరలు మన ఇంట్లో మనమే పండించుకొని తినడానికి మనం ప్రయత్నం చేయాలి. అదే టెర్రస్ గార్డెన్స్ కిచెన్ గార్డెన్స్ మన ఇళ్లలో మనం ఏర్పాటు చేసుకోవడానికి మంచి అవకాశం. అనేక రకాలైనటువంటి టెక్నాలజీస్ వచ్చాయి. వాటిని ఉపయోగించుకొని మనం చక్కని ఆహారపు పోషకాలు కూడా వాడడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజుల్లో అన్ని పదార్థాలు కూడా కల్తీ కాబడుతున్నాయి. ఆ కల్తీ నుండి మనం నివారించుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం. కాబట్టి ఈ పర్యావరణాన్ని ప్రోత్సహించడానికి ఈ రోజున ఈ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. డాక్టర్ ఉమర్ అలీ షా గారు అండ్ ది ట్రస్ట్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఎన్వైర్న్మెంట్ అంటే మనం ఉన్నది సంరక్షించుకోవటం, వేరే వాళ్ళు నాశనం చేసింది మన కరెంట్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ యూ డూ. Just look at it. Am I harming the mother nature which is there? Somehow మన environment అంటే generally plants అంటున్నాము, but our day-to-day life లో when you can walk from here to there, if you're taking a motorcycle or a car, the environment. So simple, మన thinking లో change చేసి it is there. We are meeting you all of you here. నిన్న అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మన శరీరం, మనస్సు, అంతరాత్మ ఈ మూడిటిని ఏ విధంగా ఒక సంతులనం చేయాలి అన్నది నిన్న చేస్తే ఈరోజు ఉమర్ అలీ షా ట్రస్ట్ ద్వారా గురువులు ఉమర్ అలీ షా గారు ఈరోజు ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అండ్ ఫర్ ఎ క్లీనర్ టుమారో అన్న కాన్సెప్ట్తో ఈరోజు మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసాం. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ ఇన్ దిస్ బిగ్ నంబర్స్ అండ్ కంప్లీటింగ్ ది రన్ ఆల్సో, బికాస్ టుమారో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Tomorrow is very, very important because this is all tomorrow. What we are seeing here, all these children and the youngsters, you are all tomorrow. So we need to preserve the environment. We need to see that plastic is eradicated. So what we can do as an individual? Because we need a clean environment. అందుకనే అంటారు పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటే మన ఆలోచనలు బాగుంటాయి, మన ఆలోచనలు బాగుంటే మన ఆశయాలు బాగుంటాయి, మన ఆశయాలు బాగుంటే మన విజయాలు బాగుంటాయి, దేశం బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది. అందుకనే పరిసరాలు శుభ్రంగా ఉండడం అన్నది చాలా ప్రాధాన్యం. అందువల్ల గురువు గారు చక్కగా ఆలోచించి ఈరోజు ఫర్ ఎ క్లీనర్ టుమారో అన్న ధ్యేయంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా విశేషం. ఆ తర్వాత వారు ఎప్పుడు కూడా సమాజం గురించి ఆలోచిస్తుంటారు. ఎప్పుడు సమాజం బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అందరం కలిసి ఉండాలి అన్న ఒక గొప్ప భావాలతో ఆయన అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. పిఠాపురంలో కూడా చాలాసార్లు నేను వెళ్ళాను, కార్యక్రమాలకు నేను హాజరయ్యాను. రైతుల కార్యక్రమానికి రెగ్యులర్గా నేను వెళుతుంటాను. కాబట్టి వారి యొక్క దివ్య ఆశీస్సులతో, వారి యొక్క విజన్తో ఈరోజు మనమంతా ఇక్కడ సమావేశం అవడం ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. తర్వాత ముఖ్యంగా ప్లాస్టిక్ గురించి పిల్లలు ఉన్నారు కాబట్టి
I asked them to give a bottle istarandi. Children, this is for you. Because mana illalo ee bottles untai, always we have these bottles. And we get so much of plastic every day. Generally ga em chestamante that plastic we put it in the dustbin. Suppose shampoo wrappers వస్తాయి, లేకుంటే లేస్ చిప్స్ తింటాము, లేకుంటే చాలా వస్తుంటాయి మీ దగ్గర, అవి విడివిడిగా డస్ట్బిన్లో పడేస్తుంటాం. కాబట్టి మై రిక్వెస్ట్ ఈస్ టేక్ ఎ బాటిల్ లైక్ దిస్ అండ్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ బాటిల్ అండ్ డిస్పోజ్ ఆఫ్ దిస్ బాటిల్. 1 వీక్లో టోటల్ ప్లాస్టిక్తో ఇది నిండిపోతుంది. జస్ట్ యూ డిస్పోజ్ దిస్ ఆఫ్. లేకుంటే ఏమవుతుందంటే ఆ ర్యాపర్స్ అన్నీ కూడా మీకు బయట కనిపిస్తుంటాయి. కాబట్టి ఇది కనుక మీరు చేయగలిగితే, వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ ఫౌండేషన్ ఈస్ వీటన్నింటినీ బాగా ప్యాక్ చేస్తే ఇట్ బికమ్స్ లైక్ ఎ బ్రిక్. వీఆర్ మేకింగ్ ఫర్నిచర్ అవుట్ ఆఫ్ దీస్ బాటిల్స్ అండ్ గివింగ్ ఇట్ టు స్కూల్స్. కాబట్టి మనం అనుకుంటే చాలా విషయాలు మనం చేయొచ్చు. కాబట్టి ఆల్ చిల్డ్రన్, వాట్ యూ నీడ్ టు డూ ఈస్, if you have a bottle and if you have plastic waste, put it in this. And once the bottle gets filled, go and put it in the dustbin. So by this you can prevent the spread of plastic. I mean, anyway plastic we need to reduce, but anyway at least spread of plastic you can always reduce. So these things we can do. And also my request to all of you is, especially youngsters, on your birthday kindly donate a unit of blood. That is one thing you can do for the nation, because we said kaun karega pedo nature desh ki raksha kaun karega, hum karenge sab karenge pedo nature desh ki raksha hum karenge ani hum sab karenge ani ee roju manam plates తీసుకున్నాం. కాబట్టి సాధారణంగా మనం ఏమనుకుంటామంటే దేశభక్తి అంటే చంద్రశేఖర్ గారు ఉన్నారు, ఎయిర్ మార్షల్ గారు, మిగతా చాలామంది ఆర్మ్ బ్రిగేడియర్ గారు, వీరందరినీ కలిశాను. దట్ ఈస్ అల్టిమేట్ వే ఆఫ్ షోయింగ్ యువర్ పేట్రియాటిజం. బట్ పేట్రియాట్ మనం ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఆన్ యువర్ బర్త్డే డొనేట్ 1 యూనిట్ ఆఫ్ బ్లడ్. ఆన్ యువర్ చైల్డ్స్ బర్త్డే ప్లాంట్ ఎ సాప్లింగ్. ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకుంటే చాలు, దట్ మేక్స్ ది నేషన్ గ్రేట్. కాబట్టి ఆ విధంగా మనం చేసే ప్రతి పనిలో కూడా దేశం ఒకసారి ముందు ఆలోచించుకుంటే మనం బ్రహ్మాండంగా ఉంటుంది. మనం కూడా విల్ బి వెరీ వెరీ హ్యాపీ. కాబట్టి చేసే ప్రతి పనిలో కూడా మీరు ఎక్కడైనా వెళుతున్నప్పుడు, ఇంతకుముందే చెప్పారు, ఇఫ్ యూ స్విచ్ ఆఫ్ ది పవర్ బిఫోర్ ఆ క్లాస్ రూమ్ నుంచి కానీ ఎక్కడైనా వెళుతున్నప్పుడు ఈ స్విచ్ ఆఫ్ ది పవర్. సో దట్ ఈస్ యువర్ షోయింగ్ యువర్ పేట్రియాటిక్ ఫీలింగ్స్. కాబట్టి సేవింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది నేషన్. అదేవిధంగా డోంట్ వేస్ట్ ఫుడ్ ఆల్సో. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ వాట్ వీఆర్ టు రిమెంబర్. చాలామంది ఫుడ్ వేస్ట్ చేస్తుంటారు, ప్లేట్లో పెట్టింది సగం పడేయడం. ఆ విధంగా యాక్చువల్గా మీరు రాత్రి ఒకసారి ఎప్పుడైనా 11 గంటలకు 5 స్టార్ హోటల్స్ పక్కన తిరుగుతుంటే అక్కడున్న డస్ట్బిన్లో వీళ్ళు పడివేసిన ప్లేట్లను, అందులో ఉన్న ఫుడ్ని తినడానికి ఎంతోమంది పిల్లలు కనిపిస్తారు మీకు. అంటే ఆ విధంగా ఇంకా సమాజం ఆ విధంగా కూడా ఉంది. కాబట్టి మనం ఫుడ్ వేస్టేజ్ని అవాయిడ్ చేసి ఆ ఫుడ్ని కనుక మీరు నీడీకి కనుక ఇవ్వగలిగితే దట్ ఈజ్ ఆల్సో పేట్రియాటిజం. కాబట్టి చాలా చిన్న చిన్న విషయాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనం చేయగలిగితే ఆ విధంగా మనం దేశాన్ని కాపాడుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ, ఫుడ్ సేఫ్టీ. దెన్ అబౌట్ ది ఫార్మర్స్ ఆల్సో, రైతుల గురించి కూడా ఎప్పుడు మీరు పాజిటివ్గా ఉండండి. ఎందుకంటే రైతులు లేకుంటే మనం లేము, రైతులు లేకుంటే మనం లేము, జవాన్లు లేకుంటే కూడా మనం లేము. కాబట్టి వీళ్ళిద్దరూ చాలా ముఖ్యమైన వాళ్ళు. అందుకని మీరు మన వాచెస్ కూడా ఒకసారి చూసుకుంటే 12 గంటలకు మినిట్స్ హ్యాండ్, అవర్స్ హ్యాండ్ కలిసి ఒక నమస్కారం పెడతాయి. రాత్రి 12 గంటలకు మళ్ళీ ఈ 2 కలుస్తాయి. ఉదయం 12 గంటలకు చేసే నమస్కారం రైతులకు మరియు కార్మికులకు, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు. రాత్రి 12 గంటలకు బార్డర్స్లో మన రక్షణ కోసం పనిచేస్తున్న సైనికుల కోసం ఈ వాచీలన్నీ కూడా నమస్కారం పెడతాం. కాబట్టి ఆ విధంగా మనం రైతులకు, మన కోసం పనిచేసే కార్మికులకు, తర్వాత మన రక్షణ కోసం పనిచేస్తున్న సైనికులకు మనం అందరం కూడా ఎప్పుడు కూడా రుణపడి ఉండాలన్నది అదే దేశభక్తి. కాబట్టి వారితో పాటు మనం అందరం కలిసి గొప్ప దేశాన్ని నిర్మిద్దాం, భారతదేశాన్ని ముందుకు తీసుకువెళదాం. అందరూ కలిసి కనుక పని చేయగలిగితే బ్రహ్మాండమైన భారతదేశం మనం అందరం కలిసి పని చేయవచ్చు అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఉమర్ అలీ షా గారు ఏర్పాటు చేసిన ఈ 5K రన్కి వచ్చిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముందుకు వెళదాం. మనం ఫిజికల్గా ఫిట్గా ఉందాం, మెంటల్గా అలర్ట్గా ఉందాం. పిల్లలకు ముఖ్యంగా యంగ్స్టర్స్కి ఎస్పెషల్లీ ఐ ఆల్వేస్ సే యూ నీడ్ టు టేక్ 4 trainings in a day. One is train your body,
Training your body is very important. Spare at least half an hour to 45 minutes to do any physical exercise. Then train your mind. Mind training kuda chala important. If you don't train your mind, something else will take you in its fold. All your smartphones are taking you in their folds. But whether you are controlling the smartphone or smartphone is controlling you, that you just see. So training your mind is very important. So do dhyana or pranayama every day. Then training your word is also very important. How you speak is very important. So training your word is very important. So youngsters, other than your textbooks, read some books. So book reading is very, very important. Final thing is train your thought process. Generally lot of people have negative feelings. They always think negative. This cannot be done. Always try to develop a positive mindset. For that you need to read the biographies and autobiographies. कौन करेगा पेड़ों की रक्षा, कौन करेगा? हम करेंगे, सब करेंगे, पेड़ों की रक्षा हम सब करेंगे। कौन करेगा नेचर की रक्षा, कौन करेगा? हम करेंगे, सब करेंगे, नेचर की रक्षा हम सब करेंगे। भारत माता की, भारत माता की, जय जवान जय किसान, जय जवान जय किसान। Please cheers for Umar Ali Sir Development Trust for organizing such a great event. Please cheers. Hip hip. Hip hip. Hip hip. ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో గురుగారు ఉమర్ అలీ షా గారి నేతృత్వంలో ఈరోజు 5K రన్ అన్నది మన భావితరాల కోసం, రేపటి కోసం మరియు ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని బహిష్కరించాలన్న ఒక పిలుపుతో ఈ 5K రన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉమర్ అలీ షా ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ఇది 4వ సంవత్సరం అనుకుంటాను నేను. ఈ కార్యక్రమంలో విరివిగా సుమారుగా 500 మంది పాల్గొని ఒక సంఘీభావంతో వారందరూ ఈ 5K రన్లో పాల్గొనడం అన్నది చాలా ముఖ్య విషయం. ఇందులో ఒక ప్లెడ్జ్ కూడా చేయించారు గురువు గారు. అంటే పర్యావరణాన్ని, ఆ తర్వాత వచ్చేసి మొక్కలను, ఆ తర్వాత దేశాన్ని, ఈ మూడింటిని మేము పరిరక్షిస్తామని అందరం కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. కాబట్టి నిన్న యోగా డేలో మనం అందరం కూడా మన శరీరము, మనస్సు మరియు మన అంతరాత్మ వీటన్నిటిని కలుపుతూ మనం నిన్న ప్రాక్టీస్ చేసాం. ఈరోజు దేశం కోసం మరియు పర్యావరణం కోసం మనం అందరం కూడా పనిచేయాలన్న ఒక గొప్ప సందేశంతో వారు రావడం జరిగింది. ఎందుకంటే పరిసరాలు శుభ్రంగా ఉండాలి. పరిసరాలు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటాయో మన ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం ఎప్పుడైతే బాగుంటుందో మన ఆలోచనలు బాగుంటాయి. ఆలోచనలు బాగున్నప్పుడు ఆశయాలు బాగుంటాయి. ఆశయాలు బాగున్నప్పుడు అభివృద్ధి బాగుంటుంది. తద్వారా దేశం బాగుంటుంది అన్నది. కాబట్టి పరిసరాల శుభ్రత అన్నది చాలా ముఖ్యం. కాబట్టి ఆ సందేశాన్ని తీసుకువెళుతూ ఈరోజు ఈ కార్యక్రమం గొప్పగా జరిగింది. ముఖ్యంగా యువతరానికి వారి పుట్టినరోజున ఒక యూనిట్ బ్లడ్ ఇవ్వమని, తర్వాత మన పుట్టినరోజున ఒక మొక్క నాటమని ఈ సందేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అందరం కలిసి ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేసిన ఈ 5K రన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. గురువు గారు అనేక కార్యక్రమాలు వారు చేస్తుంటారు. ముఖ్యంగా రైతుల కోసం వారు చేసే కార్యక్రమాలు అద్భుతంగా ఉంటాయి. కాబట్టి అందరం కలిసి ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దామని ఎప్పుడూ ఆయన సర్వే భవంతు సుఖినః అంటుంటారు. అంటే అందరూ సుఖంగా ఉండాలన్నది వారి యొక్క ఆశయం, భారతదేశం యొక్క ఆశయం. ఆ దిశగా అందరం ముందుకు వెళదామన్నది ఆయన సంకల్పంతో అందరం కలిసి నడుద్దాం, అందరం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం. నమస్కారం. అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఇవాళ ఈ 5K రన్ నిర్వహించబడినది. పర్యావరణ గురించి, చెట్ల గురించి, ప్లాస్టిక్ యొక్క నిర్మూలన గురించి మనలో ఉన్న అండర్స్టాండింగ్, అవేర్నెస్ పెరగాలని ఈ కార్యక్రమం జరిగింది. The active participation of all these people with the younger generation is what actually gives this program a big trust. And ఈ ట్రస్ట్లో మన చెట్టుల్ని నాటి దాన్ని పెంచుకోవటం, ప్రతి మనిషి ఒక 3 చెట్లను నాటి దాని తర్వాత దాన్ని పెంచుకుని అయ్యే మళ్ళీ మనం చూసుకునేది. అది కాకుండా దాంట్లో దైవత్వ భావాన్ని కూడా చూపించి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు, మహేశ్వరుల ఫలితాన్ని చూపించి అందులో 2 కలిపి చేయటం అనేది మంచి సందేశం ఇక్కడ నుంచి వెళ్తుంది. మనమందరము చెట్లు నాటమే కాకుండా చెట్లని పరిరక్షించి వాటిని చూసుకొని మనం చేసే వేస్ట్ని ఏది చేయకుండా ప్రతి దాంట్లోనూ
పర్యావరణంలో మనం ఒక భాగమే, మనం దాన్ని ఓన్ చేయమనే భావనతో నడపగలిగితే దాని ఏ రోజన్నా మనకే కోసమే కాదు, ముఖ్యంగా మన భావితరాల కోసం మనం ఈ నేచర్ని ఇంకా బాగా ఇవ్వగలుగుతాము. అది మన సందేశాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళమని గురువుగారు ఆజ్ఞించారు. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు ఈ ప్రోగ్రామ్ని, మన సందేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ. అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా 5K రన్ నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కింద తయారు చేయాలని, మరియు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 20 సంవత్సరాలుగా సుమారుగా 15 లక్షల పైబడి మొక్కలు వేసి ఇప్పటి వరకు చక్కని సంరక్షణతో ఆ మొక్కల ద్వారా ఫల పుష్పాలు అన్నీ పొంది అది దైవత్వంగా భావించి మన జీవన విధానంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం సృష్టించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగంగా అనేక చోట్ల మారుమూల ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటేటువంటి ఒక బృహత్తరమైనటువంటి నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా మన భూమిని పరిరక్షించుకోవాలి, సురక్షితంగా ఉండేటువంటి విధంగా మన భూగ్రహాన్ని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మానవులుగా మనందరికీ ఉంది. మనతో పాటు మన జీవరాశులను కూడా రక్షణ కల్పించగలిగినట్లయితే ప్రకృతిలో సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా మన జీవన వ్యవస్థ ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పరచుకోవచ్చు. అందులో భాగంగా చైతన్యాన్ని కలిగించడానికి ఈ రోజున 5K రన్ ద్వారా ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కింద మార్చడానికి మరియు మొక్కలతో మన ప్రాంతాలన్నీ కూడా హరితవనంగా మార్చుకోవాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి యజ్ఞం చేపట్టడం జరిగింది. ఈ విధంగా అనేక మంది ఈ కార్యక్రమం ద్వారా స్ఫూర్తిని పొంది మన ఇళ్లలో, మన ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా మొక్క లేనిదే మనం జీవించలేము అనేటువంటి భావనతో ఉంటూ ప్రతి ఒక్క మొక్క ఒక ఆక్సిజన్ సిలిండర్గా మనం భావించగలిగినట్లయితే మనకు చక్కని ఆరోగ్యం, ప్రాణవాయు మొక్కల నుండి లభిస్తుంది. అటువంటి మొక్కల్లో దైవత్వాన్ని దర్శిస్తూ మనం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి 3 మొక్కలు గురుతత్వాన్ని, భగవతత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఆ విధంగా భగవంతునికి సేవ, మానవాళికి సేవ చేసుకోవడమే నిజమైనటువంటి భగవత ఆరాధన. సర్వే జన సుఖినో భవంతు. హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Pratisha. Please subscribe to అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను Shamila. Please subscribe City Light E-News. Hi, నేను మీ అశ్విని శ్రీ. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. City Light ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Don't forget to subscribe to City Lights channel. God bless you. Hi, నేను మీ మానస్ నాగులపల్లి. Please like, share and subscribe to City Light News. Hi, my name is Natasha. Please like and subscribe City Light E-News. Thank you. Hello everyone, నేను మీ సిద్ధు. Please do subscribe City Light E-News. City Light ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. Hi everyone, నేను మీ రవి వర్మ అడ్డూరి. Please subscribe City Light E-News. This is Eknath. Please subscribe to City Light E-News. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News. Hello, నేను మీరాశి సింగ్. Please subscribe to City Lights News. Thank you. నేను ఆదిత్య మేనన్. City Lights E-News ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.